నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు, స్వప్రకాశ వస్తువు అని అంటారు. ఎందుకు అనంటే, ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మనకు కావాలో, మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది. అక్కడ శంకరాచార్యుల వారు అన్నారు, అక్కడికి దీనికిది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మవస్తువు, అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము. ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు. జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి. కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం. ఇంతకంటే ఇంకో తత్వం అనేది, ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు. కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదే నువ్వు నిజమైనటువంటి. అంటే అక్కడికి ఏమైంది, నువ్వు అనంటే ఎవరు? ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవి కాదు. వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ, వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ, తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధన యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యుల వారు శిష్యుడికి, ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మొత్తం చెప్పేశారు. ఇంత పెద్ద తత్వాన్ని